స్పెషల్ స్టోరీలో మరో అంశం చూస్తున్నాం. 11 ఏళ్లుగా అడ్రస్ లేని విమానం కోసం ఇప్పుడు వెతుకులాట మొదలైంది. దానికోసం మళ్లీ గాలిస్తున్నారు. టేక్ ఆఫ్ తీసుకున్న ఆ ఫ్లైట్ డెస్టినేషన్ రీచ్ అవ్వలేదు. ఎక్కడా ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవ్వను లేదు. ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగి ఉంటే అలా అనుకున్న దానికి ఎలాంటి ఆనవాళ్లు దొరకలేదు. MH370 వైమానిక చరిత్రలోనే అతిపెద్ద మిస్టరీగా మిగిలిపోయిన ఈ విమానం కోసం ప్రయాణికుల కుటుంబాలు దశాబ్ద కాలంగా నిరీక్షిస్తున్నాయి. మలేషియాలో 11 ఏళ్ల క్రితం అదృశ్యమైన విమానం కోసం మళ్లీ గాలింపు మొదలైంది. 2014లో మలేషియా ఎయిర్లైన్స్ కు చెందిన MH370 విమానం 239 ప్రయాణికులు సిబ్బందితో సహా అది అదృశ్యమైంది. 2014లో కౌలాలంపూర్ నుంచి బీజింగ్ కు 239 మంది ప్రయాణికులతో బయలుదేరిన బోయింగ్ 777 విమానం అనూహ్యంగా రాడార్ నుంచి తప్పిపోయింది. అప్పటి నుంచి కొన్నేళ్ల పాటు తప్పిపోయిన విమానం కోసం ఎన్నో దేశాలు గాలింపులు చేపట్టాయి. కానీ ఫలితం దక్కలేదు. ఇప్పుడు ఓ అమెరికా సంస్థ విమానాన్ని వెతికే పనులు మొదలుపెట్టింది. మరి 11 ఏళ్ల నిరీక్షణకు అమెరికా సంస్థ ముగింపు పలుకుతుందా అనేది ఆసక్తిగా ఉంది. ఇక సరిగ్గా 11 సంవత్సరాల క్రితం 2014 మార్చి 8న ఈ ఘటన జరిగింది. ఇది మలేషియాతో పాటు యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. కౌలాలంపూర్ నుంచి బీజింగ్ వెళ్లాల్సిన ఈ విమానం ఆకాశ మార్గాన ఉన్న సమయంలో ఉన్నట్టుండి రాడార్ల నుంచి అదృశ్యమైపోయింది. 11 గడిచినా నేటికి కూడా ఈ విమానం ఆచూకీ దొరకలేదు. ఇది ఆధునిక వైమానిక చరిత్రలోనే అత్యంత పెద్ద, అత్యంత క్లిష్టమైన మిస్టరీగా మిగిలిపోయింది. అమెరికాకు చెందిన ఓషన్ ఇన్ఫినిటీ సంస్థ ఆధునిక సాంకేతికతతో మరోసారి గాలింపు చర్యలు మొదలుపెట్టింది. గల్లంతైన ఈ విమానాన్ని గుర్తించడం కోసం ఇన్నేళ్లుగా కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. హిందూ మహాసముద్రంలో విస్తృతంగా గాలించారు. విమానం అదృశ్యమైన తర్వాత రోజు నుంచే సెర్చ్ ఆపరేషన్ ప్రారంభమైంది. సైనిక రాడార్ సమాచారం అధ్యయనం తర్వాత ఈ విమానం అండమాన్ సముద్రం మీదుగా తిరిగి వెళ్లి ఉండొచ్చని భావించారు. 2015 జూలైలో విమానానికి చెందిన కుడి రెక్క నుంచి ఒక చిన్న భాగం హిందూ మహాసముద్రంలో ఉన్న ఓ ద్వీపంలోకి కొట్టుకొచ్చింది. ఆ తర్వాత మరికొన్ని వస్తువులను ఆస్ట్రేలియా సమీపంలో గుర్తించామనే వార్తలున్నాయి. విమానం బయలుదేరిన 40 నిమిషాల తర్వాత దీని నుంచి చివరిగా మెసేజ్ వచ్చింది. ఆ సమయంలో విమానం వియత్నాం గగనతలంలోకి ప్రవేశించింది. కొద్దిసేపటికే దాని ట్రాన్స్పాండర్ ఆఫ్ అయింది. దీంతో విమానాన్ని ట్రాక్ చేయడం సాధ్యం కాలేదు. చివరిగా అది అండమాన్ సముద్రంలోకి వెళ్ళినట్లు చూపించింది. ఇక ఆ తర్వాత దక్షిణం వైపు తిరిగి రాడార్తో అన్ని సంబంధాలను కోల్పోయింది. 11 ఏళ్లు గడిచాయి. విమానంలో ప్రయాణికుల కోసం కుటుంబ సభ్యులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎప్పటికైనా మా వారి ఆచూకీ లభిస్తుందని ఆశతో ఉన్నారు. కానీ 11 ఏళ్లుగా అడ్రస్ లేని విమానం శకలాలు దొరకొచ్చు, కానీ వాళ్ళు బతికుండడం అసాధ్యమని అందరికీ తెలుసు. చివరికి ఆ మిస్టరీ వీడి విమానం ఏమైందనే నిజం తెలిసినా చాలని భావిస్తున్నారు. మరి అమెరికా సంస్థ ఓషన్ ఇన్ఫినిటీ ఈ మిస్టరీని సాల్వ్ చేస్తుందా లేదా అనేది వేచి చూడాలి. అసలు MH370 మిస్టరీ ఇప్పటికైనా వీడుతుందా లేదా? నిజంగా వాళ్ళందరూ కోరుకున్నట్టు 11 ఏళ్లుగా ఎదురు చూస్తున్నట్టు వాళ్ళు ఉన్నారా లేదా అనే విషయం తెలియదు. కానీ అట్లీస్ట్ అసలు విమానం ఎక్కడికి వెళ్ళింది, ఎక్కడుంది, వాటి శకలాలు ఏమయ్యాయి, అసలు అట్లీస్ట్ విమానం ఎక్కడుందనే విషయమైనా వాళ్ళకు తెలిస్తే చాలు అనుకుంటున్నారు వాళ్ళు. సో చూద్దాం ఏం జరుగుతుందో. ఇది